ఏపీ కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్‌లో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా అడుగుతున్నారు? అంటే మనకి రిపీటెడ్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారనమాట. సో, ఈ రిపీటెడ్ క్వెషన్స్ అంటే రిపీటెడ్ టాపిక్స్ పైన అందరిని కూడా అడుగుతున్నారు. అంటే డైలీ మన లైఫ్‌లో జరిగే వాటి గురించి అడుగుతున్నారనమాట. సో, నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫ్యామిలీ అండ్ అలాగే ఫెస్టివల్స్ గురించి ఏ టైప్ ఆఫ్ క్వెషన్ ఇచ్చినా కూడా ఈజీగా ఎలా చెప్పాలో నేను షేర్ చేశాను. సో, ఈరోజు మన వీడియోలో నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ గురించి అలాగే డైలీ రొటీన్స్ గురించి అనమాట. ఈ డైలీ రొటీన్ అంటే ఏంటి? అసలు ఫ్రెండ్స్ గురించి ఏం అడుగుతారు? ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు? అన్నీ కూడా సింపుల్‌గా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే క్లారిటీ వస్తుంది. ఎలా చెప్పాలి? ఏంటి? బేసిక్ ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఏంటి? అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఈజీగా చెప్పేలాగా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్, కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో, ఈ కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్ అంటే లాస్ట్ 15 మినిట్స్‌లో జరిగే టెస్ట్ అనమాట ఇది. చూడండి, లాస్ట్ 15 మినిట్స్‌లో మనల్ని అడిగే 3 క్వెషన్స్ అనమాట. ఈ 3 క్వెషన్స్ కూడా ఒకే టాపిక్ మీద ఉంటాయి. అంటే లైక్ మనకి ఫ్రెండ్స్ గురించి అడగొచ్చు, డైలీ రొటీన్ గురించి అడగొచ్చు, అలాగే ఫెస్టివల్ గురించి అడగొచ్చు, ట్రిప్స్ గురించి అడగొచ్చు. ఇలా మనల్ని అడుగుతారనమాట. ఒకే టాపిక్ మీద 3 క్వెషన్స్ అడుగుతారు. ఆ 3 క్వెషన్స్ కూడా మనం 15 మినిట్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఈ 3 క్వెషన్స్ ఎందుకు స్పెషల్ కమ్యూనికేషన్ టెస్ట్ ఎందుకు పెట్టారంటే, మనం ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. అంటే క్వెషన్ ప్లే అవుతుంది. ఆ క్వెషన్ మీనింగ్ అర్థం చేసుకొని, లైక్ మనకేమన్నా బెస్ట్ ఫ్రెండ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు, లేదా డిస్క్రైబ్ డైలీ రొటీన్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో, క్వెషన్ ఒకసారి మీనింగ్ అర్థం చేసుకొని, ఒక 5 సెకండ్స్ ఆలోచించుకుని, అంటే ఎలా చెప్పాలి, ఏంటి, మనం డైలీ రొటీన్ ఏం చేస్తాము, ఏంటి, చిన్న ప్లాన్ వేసుకుని అప్పుడు స్టార్ట్ రికార్డ్‌పై క్లిక్ చేసి జస్ట్ 30 సెకండ్స్‌లో 1 ఆర్ 2 లైన్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి ఆన్సర్ అనేది. సో, ఎక్కువ లెంతీగా చెప్పినా మనకి అక్కడ టైం ఏమి ఉండదు కాబట్టి జస్ట్ 1 ఆర్ 2 లైన్స్‌లో ఎలా చెప్పాలి, ఏంటి, చిన్న ప్లాన్ వేసుకుని ఆ క్వెషన్‌కి ఆన్సర్ అనేది 30 సెకండ్స్‌లో కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ వేసుకోవాలి. సో, మనం క్వెషన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసరికి డైలీ రొటీను అలాగే ఫ్రెండ్స్ గురించి కదా. సో, ఫర్ సపోజ్ మనకి డైలీ రొటీన్ డిస్క్రైబ్ చేయమంటున్నాడు. డిస్క్రైబ్ డైలీ రొటీన్. సో, అంటే మీరు ఏం చేస్తారు? మార్నింగే లెగిసి ఏం చేస్తారు? అలాగే బ్రేక్ తీసుకుంటారు, అలాగే వర్క్ ఎలా చేసుకుంటారు? వీటి గురించి ఒక చిన్న ప్లాన్ వేసుకొని అప్పుడు స్టార్ట్ రికార్డ్, మనకి లాస్ట్‌లో స్టార్ట్ రికార్డ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందనమాట. సో, ఆప్షన్‌పై క్లిక్ చేయగానే మనకి వెంటనే కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే మీ యొక్క ఫేస్ మిర్రర్‌లో చూసుకొని ఎలా అయితే చెప్తారో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. సో, హెడ్ ఫోన్స్ ఉంటాయి కాబట్టి మనం చిన్నగా మాట్లాడినా గట్టిగానే వినిపిస్తుందనమాట. బట్ చెప్పేది అనేది క్లారిటీగా ఉండాలి. మనం 1 ఆర్ 2 లైన్స్ చెప్పేది జస్ట్ క్లారిటీగా ఉండాలి అండ్ బేసిక్ ఇంగ్లీష్‌లో చెప్పాలి. సో, మొత్తం తెలుగే యూజ్ చేయకుండా, అలాగే మొత్తం ఇంగ్లీషే కాకుండా కొంచెం మిక్స్ చేసి రెండు కూడా బేసిక్ ఇంగ్లీష్‌లో మీరు చేసే డైలీ రొటీన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ అలాగే ఆఫ్టర్నూన్ టైం ఏం చేస్తారు, అలాగే మార్నింగ్ టైం ఏం చేస్తారు, అలాగే మార్నింగ్ ఏ టైంకి వర్క్ స్టార్ట్ చేస్తారు, ఇలా మనకి డైలీ రొటీన్ గురించి ఇలా క్వెషన్స్ అడుగుతారు. సో, వీటిపై క్వెషన్స్కి ఆన్సర్ ఎలా చేయాలో కూడా చూద్దాం. సో, నెక్స్ట్ ఫ్రెండ్స్ గురించి వచ్చేసరికి మెయిన్గా బెస్ట్ ఫ్రెండ్, మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. లేదంటే మీరు ఎలా మీ ఫ్రెండ్స్తో మూవ్ అవుతారు, అలాగే మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గురించి, ఇలా కొన్ని క్వెషన్స్ అయితే ఉంటాయి, చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. జస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అలాగే తెలుగు ఆర్ ఇంగ్లీష్ అంటున్నారా, సో ఎక్కువగా మనం ఇంగ్లీష్ సెంటెన్స్ యూజ్ చేయాలన్నమాట, తెలుగు ఎక్కువగా యూజ్ చేయకూడదు. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే మీ యొక్క స్కిల్ని చెక్ చేయడానికి టెస్ట్ అయితే పెడుతున్నారు. అంటే డైలీ రొటీన్ టాపిక్స్ పైన క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి మీరు చెప్పేది కాన్ఫిడెంట్గా చెప్పాలి. జస్ట్ 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోతుంది. వన్స్ స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయగానే 30 సెకండ్స్లో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆలోచించుకున్నా ఏమీ ఉండదు అనమాట. అందుకే ముందుగా ప్లాన్ వేసుకుని తర్వాత స్టార్ట్ రికార్డ్, అంటే మనకి 15 మినిట్స్లో 3 క్వెషన్స్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్క క్వెషన్కి 5 మినిట్స్ అలా తీసుకుని, సో మీరు చెప్పేది ఏంటి, ఎలా చెప్దాం ఏంటి అనేది ముందే డిసైడ్ అయ్యి తర్వాత స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఆగదు కాబట్టి మీరు చెప్పినా చెప్పకపోయినా 30 సెకండ్స్ టైం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి, సో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏంటి అన్నీ డిసైడ్ అయ్యి తర్వాత క్లిక్ చేయండి. సో, ఇప్పుడు ఈ టాపిక్స్ పైన క్వెషన్స్ అయితే ఎలా ఇస్తారో ఏంటో చూద్దాం. సో, వాటికి ఆన్సర్ సింగిల్గా 2 లైన్స్లో ఎలా చెప్పాలో కూడా చూసేద్దాం.
ఎలా అయినా అడుగుతున్నారనమాట. సో, అందుకే ప్రతి టాపిక్‌పై క్వెషన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటో చెక్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చనమాట. సో, ఇప్పుడు డైలీ రొటీన్‌పై క్వెషన్స్ అయితే చూద్దాం. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ అంటే ఇక్కడ క్వెషన్ చూసారు కదా! డైలీ రొటీన్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు. సో, డైలీ రొటీన్ అంటే ఏంటి? మన యొక్క డైలీ రొటీన్ మీ యొక్క లైఫ్‌లో జరిగే రొటీన్ గురించే చెప్పండి. నో ప్రాబ్లమ్. సో, మార్నింగే లెగిస్తాము, రెడీ అవుతాము, అలాగే బ్రేక్‌ఫాస్ట్ ఒకవేళ కాలేజ్‌కి వెళ్తే కాలేజ్‌కి, లేదంటే మనం ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టడీస్, అలాగే పేరెంట్స్‌కి హెల్ప్ చేయడం, ఇలా నైట్ అయిపోతే డిన్నర్, స్లీప్. ఇవే కదా డైలీ రొటీన్ అంటే. సో, వీటినే ఇంగ్లీష్‌లో సింపుల్ ఇంగ్లీష్‌లో సెంటెన్స్ వచ్చేలాగా ఒక 2-3 లైన్స్ వరకు ప్లాన్ వేసుకొని ఎలా చెప్పాలి ఏంటన్నది ముందుగానే డిసైడ్ అయ్యి అప్పుడు స్టార్ట్ రికార్డ్‌పై క్లిక్ చేసి చూడండి ఇలా చెప్పండి 2 లైన్స్ సరిపోతుంది. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే. సో, నేను పొద్దున్నే మార్నింగే లేసి రెడీ అవుతాను. అంటే బ్రష్ చేయడం ఇలా అనమాట. ఇలా రెడీ అయ్యి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ దాన్నే ఇలా చెప్తున్నాం. ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ గెట్ రెడీ ఫర్ ద డే. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఐ గో టు కాలేజ్. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత నేను కాలేజ్‌కి వెళ్తాను. నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ వచ్చిన తర్వాత ఐ స్టడీ ఫర్ సమ్ టైమ్స్ అండ్ హెల్ప్ మై పేరెంట్స్. స్టడీ చేసుకోవడం, అదే స్టడీ హోంవర్క్స్ ఏమైనా ఉంటాయి కదా, వర్క్ చేసుకోవడం. ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్ ఐ గో టు ఆఫీస్. ఇన్ ద ఈవినింగ్ ఆఫీస్ వర్క్ ఏమైనా ఉంటే ఫినిష్ చేయడం, అలాగే పేరెంట్స్కి హెల్ప్ చేయడం, ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎట్ నైట్ ఐ హ్యావ్ డిన్నర్ అండ్ గో టు స్లీప్. ఇలా సింపుల్ సెంటెన్స్ ఇంగ్లీష్తో మనం ఒక 2-3 లైన్స్ చెప్తే సరిపోతుంది. అదే క్వశ్చన్ అయినా సరే. ఇచ్చిన క్వశ్చన్ని మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకుంటే మీ యొక్క లైఫ్లో జరిగే వాటి గురించి అడుగుతారు కాబట్టి మనం సింపుల్గా అలా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డైలీ రొటీన్లో సెకండ్ క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూజువల్లీ డూ ఇన్ ద ఈవినింగ్? ఈవినింగ్ టైం అసలు మీరు ఏం చేస్తారో చెప్పండి అంతే జస్ట్. సో, ఒకవేళ మీరు చదువుతున్నారు అనుకుంటే హోంవర్క్స్ గురించి, అలాగే గేమ్స్కి వెళ్ళడం, ఇలా చెప్పండి. ఒకవేళ మీరు స్టడీ చేస్తున్నట్లయితే, ఒకవేళ మీరు ఆఫీస్ అయితే ఆఫీస్ గురించి చెప్పొచ్చు. ఇన్ ద ఈవినింగ్ అంటే ఇంటికి వచ్చేసిన తర్వాత. చెప్పాను కదా, ఇంతకుముందే నేను చెప్పాను. సో, క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్నే ఫస్ట్ యూజ్ చేయండి. అంటే ఈవినింగ్ గురించి అడిగారు కాబట్టి ఇన్ ద ఈవినింగ్, డైలీ రొటీన్ గురించి అడిగారు కాబట్టి డైలీ రొటీన్, మై డైలీ రొటీన్ ఈజ్ అని మీరు ఆన్సర్ స్టార్ట్ చేయొచ్చు. అలాగా ఫస్ట్ సెంటెన్స్ చెప్తే కొంచెం క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ గురించి చెప్పాలి కాబట్టి ఇన్ ద ఈవినింగ్ ఐ రిసీవ్ మై లెసన్స్ అండ్ కంప్లీట్ మై వర్క్. ఒకవేళ మీరు ఆఫీస్ అయితే ఆఫీస్ వర్క్స్ అని చెప్పండి. సమ్ టైమ్స్ ఐ ప్లే అవుట్డోర్ గేమ్స్. కొన్నిసార్లు అయితే నేను బయటికి వెళ్ళి గేమ్స్, లేదంటే మీరు ఎక్సర్సైజ్కి, వాకింగ్కి ఇలా కూడా పెట్టొచ్చు అనమాట. ఆర్ వాచ్ టెలివిజన్, ఇది కూడా చెప్పండి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ మీ రిలాక్స్ ఏ లాంగ్ డే. ఇలా సింపుల్గా 2 లైన్స్లో ఆన్సర్ అనేది కంప్లీట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువగా చెప్దామన్నా అక్కడ 30 సెకండ్స్ కన్నా ఎక్కువ తీసుకోదు. అందుకే మనం చెప్పే ఆన్సర్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఆ 30 సెకండ్స్లో ఇలా జస్ట్ సింపుల్గా 2 లైన్స్ చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, హౌ డు యూ స్పెండ్ యువర్ వీకెండ్స్? వీకెండ్స్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? సో, వీకెండ్ అంటేనే మనకి రిలాక్స్ అవుతామంటే, సో వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్ అప్పుడు మనం ఫ్రెండ్స్తో, అలాగే ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, అలాగే ఏమన్నా పర్సనల్ వర్క్స్ ఉన్నా అవి కంప్లీట్ చేయడం, రిలాక్స్ అవ్వడం, లేదంటే వీకెండ్స్ కాబట్టి ఏదన్నా మూవీకి వెళ్ళడం, ఇలా కదా. దాన్నే వీకెండ్స్లో మీరు ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి, లేదంటే కాలేజ్ ఏదైనా సరే. సో, వీకెండ్స్లో మీరు ఎలా స్పెండ్ చేస్తారో చెప్పాలి అంతే. చూడండి, ఐ యూజువల్లీ స్పెండ్ మై వీకెండ్ రిలాక్సింగ్ అండ్ డూయింగ్ పర్సనల్ వర్క్. రిలాక్స్ అవ్వడం, అలాగే పర్సనల్ వర్క్స్ని కూడా చేసుకుంటాను. ఇన్ ద మార్నింగ్ ఐ వేకప్ లేట్ అంటే కొంచెం లేట్గా లెగడం. సో, డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎర్లీగా లెగడం, అలాగే వీకెండ్స్లో మనం కొంచెం లేట్గా లెగి అలాగే పేరెంట్స్కి కూడా హెల్ప్ చేయడం. ఇలా నెక్స్ట్ చూడండి, ఐ రిసీవ్ మై స్టడీస్ అండ్ కంప్లీట్ పెండింగ్ అసైన్మెంట్స్. ఏమన్నా పెండింగ్ అసైన్మెంట్స్ ఉంటే అవి కూడా కంప్లీట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇన్ ద ఈవినింగ్ ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ ఆర్ వాచ్ మూవీస్. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అంటే ఈవినింగ్ టైం. నెక్స్ట్ మై వీకెండ్స్ హెల్ప్స్ మీ రీఫ్రెష్ మై మైండ్ అండ్ ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ వీక్. సింపుల్గా 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా చెప్పండి. ఇంకా ఈ 3 క్వశ్చన్స్కి ఇంకా ఎక్స్ట్రాగా చెప్తాము అంటే 30 సెకండ్స్ కన్నా 30 సెకండ్స్లో ఇంకా ఎక్స్ట్రాగా ఇంకేమైనా సెంటెన్స్ చెప్తానంటే ఓకే, యాడ్ చేసుకోండి. 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ఇంత సింపుల్గా 2 లైన్స్ వచ్చేలాగా ప్రతి దానికి ఆన్సర్ చేశాను. సో, ఇదనమాట డైలీ రొటీన్పై అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఫ్రెండ్స్పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూసేద్దాం.
ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకొని తర్వాత ఎలా చెప్పాలి ఏంటన్నది చిన్న ప్లాన్ వేసుకొని అప్పుడు స్టార్ట్ రికార్డ్ బటన్పై క్లిక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. టెల్ మీ అబౌట్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ చెప్పాను కదా, ఇచ్చిన క్వశ్చన్లోది ఫస్ట్ సెంటెన్స్ యూజ్ చేయండి. మై బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఈజ్ అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పండి, తన యొక్క నేమ్ చెప్పండి, అలాగే తను మీకు ఎందుకు ఇష్టం ఇవన్నీ కూడా చెప్పొచ్చు అనమాట. మై బెస్ట్ ఫ్రెండ్స్ నేమ్ ఈజ్ మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ నేమ్ చెప్పండి. సో నెక్స్ట్ ఈజ్ కైండ్ అండ్ హెల్ప్ఫుల్. నాకు ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటుంది, అలాగే వి స్టడీ టుగెదర్ అండ్ సపోర్ట్ టీచర్. ప్రతి దాంట్లో స్టడీస్లో అన్నిటిలో కూడా సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ షీ ఆల్వేస్ మోటివేట్స్ మీ టు డూ బెటర్ ఇన్ లైఫ్. నా లైఫ్లో ఎక్కువ మోటివేట్ అనమాట. వి ఆఫ్టెన్ డిస్కస్ అబౌట్ ద స్కిల్స్ వి ఆర్ లెర్నింగ్ టు ప్రోగ్రెస్ ఇన్ కెరియర్. ఇలా సింపుల్గా మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గురించి జస్ట్ 2 లైన్స్లో 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ యాక్టివిటీస్ డూ యూ డూ విత్ యువర్ ఫ్రెండ్స్. సో యాక్టివిటీస్ గురించి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ క్వశ్చన్ అర్థమైన తర్వాత అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి ఏంటన్నది డిసైడ్ అవ్వండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, యాక్టివిటీస్ గురించి అడుగుతున్నారు అంటే ఎలా చెప్తాం? ఐ స్పెండ్ టైమ్ విత్ మై ఫ్రెండ్స్ బై ప్లేయింగ్ గేమ్స్, స్టడీయింగ్ టుగెదర్ అండ్ షేరింగ్ అవర్ ప్రాబ్లమ్స్. వీ ఆల్సో ఎంజాయ్ ట్రావెలింగ్ అండ్ వాచింగ్ మూవీస్. ఇలా 2 లైన్స్లో కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వై ఈజ్ ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అని అడిగితే చూడండి, ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఇచ్చిన క్వశ్చన్లోది ఫస్ట్ సెంటెన్స్ని యూజ్ చేయండి. ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ బికాస్ ఎందుకంటే ఫ్రెండ్స్ సపోర్ట్ అండ్ మోటివేట్ మీ అంటే నాకు సపోర్ట్గా అండ్ మోటివేట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, దే హెల్ప్ మీ డ్యూరింగ్ డిఫికల్ట్ టైంలో నాకు హెల్ప్ చేస్తారు. అలాగే అండ్ షేర్ మై హ్యాపీనెస్ని కూడా షేర్ చేసుకుంటాను విత్ ఫ్రెండ్స్తో హ్యాపీనెస్ కూడా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ సెంటెన్స్ కూడా చెప్పండి. ఐ ఫీల్ కంఫర్టబుల్ అండ్ కంఫర్టబుల్గా ఉండగలను అని కూడా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ గుడ్ ఫ్రెండ్స్ మేక్స్ లైఫ్ ఎంజాయబుల్ అండ్ మీనింగ్ఫుల్. ఇలా ఫ్రెండ్షిప్ గురించి ఇంపార్టెన్స్ లైన్స్ అనేది ఒక 2 to 3 లైన్స్ వరకు చెప్పండి. అది కూడా 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా. ఇలా మనకి ఈరోజు వీడియోలో డైలీ రొటీన్ అండ్ ఫ్రెండ్స్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలిసింది కదా. ఇంకా రిమైనింగ్ టాపిక్స్పై ఫర్దర్గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ 2 వీడియోస్ అయితే షేర్ చేశాను. అవి వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ ఫెస్టివల్స్ గురించి, అలాగే సిటీ అండ్ విలేజ్ హాబీస్, వీటన్నిటిపై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా షేర్ చేశాను. చూడండి, కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఇంకా రిమైనింగ్ టాపిక్స్పై క్వశ్చన్స్ ఫర్దర్గా షేర్ చేస్తాను. సో ఇదండి ఈరోజు టాపిక్స్పై క్వశ్చన్స్ అనమాట. సో మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు కొంచెం స్లోగానే చెప్పండి, అలా అని మరీ స్లోగా కాదు. క్లారిటీగా సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఉండేలాగా కాన్ఫిడెంట్గా 30 సెకండ్స్లో ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా చెప్పండి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.